బ్యూటిఫుల్ అండి, చాలా అంటే చాలా నచ్చింది నాకు. చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మాకు టైంని మనకున్న సన్ మూమెంట్ బట్టి మనకి ఖచ్చితంగా టైం అనేది తెలియజేస్తుంది. బ్యూటిఫుల్ అబ్జర్వేటరీ మనకి జంతర్ మంతర్. సో ఇక్కడ మనకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ జంతర్ మంతర్ అండి. నేనైతే ఇప్పుడు చింతామణి రోడ్ జబ్సింగ్ పురాలో అయితే ఉన్నాను. సో జంతర్ మంతర్కి రావడానికి కారణం ఏంటంటే, మనకి మొత్తం భారతదేశంలో మహారాజా జైసింగ్ నిర్మించిన 5 జంతర్ మంతర్ అబ్జర్వేటరీస్లో అన్నిటికన్నా పురాతనమైన అబ్జర్వేటరీ ఏదైనా ఉందంటే మనకి ఉజ్జయిన్లో ఉన్న జంతర్ మంతర్ అనేది మనకు పురాతనమైనది. ఇది 17వ సెంచరీలో అద్భుతమైన నిర్మాణం అయితే మనకి మహారాజా జైసింగ్ గారు అయితే నిర్మించడం అయితే జరిగింది. సో అదే కాకుండా మన భారతదేశంలో మొత్తం 5 జంతర్ మంతర్లు ఉన్నాయి. మనకి ఢిల్లీ, వారణాసి, మధుర, ఉజ్జయిన్లో. సో చెప్తే నమ్మరు, కానీ ఇప్పుడే దేవాలయం నుండి బయటకు వచ్చి అబ్జర్వేటరీకి వచ్చాను. మరి అబ్జర్వేటరీ అనేది 5:30కి క్లోజ్ అండి. మనం మార్నింగ్ 8 గంటలకు ఓపెన్ అయ్యి 5 గంటలకు క్లోజ్ అయిపోద్దని చెప్పేసి వెంటనే ఇక్కడైతే రావడం అయితే జరిగింది. సో ఇది కవర్ చేసేస్తే మరి రేపు పొద్దున్న 10 గంటల వరకు మనకు ప్రాబ్లం ఉండదు. మిగతా దేవాలయాలు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో దీన్ని వేదశాల అని కూడా మనం పిలుస్తుంటారు. చూడండి, ఇది మనకి ఎన్నో యంత్రాలు కలిగిన అబ్జర్వేటరీ మనకి జంతర్ మంతర్. సో ఇక్కడ మనకి వేదిక టైం కరెక్ట్గా మనకి టైం చూపిస్తుంది, చూసారా? సో మహారాజా జైసింగ్ మనకి ఇది 1719లో ఈ అద్భుతమైన అబ్జర్వేటరీ అయితే నిర్మించడం జరిగింది. మనకు ఉన్న అబ్జర్వేటరీస్ అన్నింటిలో కల్లా ఇదే పురాతనమైంది. పర్వాలేదు, చిన్న కొంచెం అబ్జర్వేటరీస్ ఉన్నప్పుడు కూడా పర్వాలేదు మనకి, ఎందుకంటే ఇది ద ఓల్డెస్ట్ అబ్జర్వేటరీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఉజ్జయిన్ ఏదైనా ఉందంటే మనకి ఈ జంతర్ మంతరేనే. సో మహారాజా ఎప్పుడు చెప్పుకొచ్చేది, మహారాజా జైసింగ్కి ఆస్ట్రాలజీ మీద, ఆస్ట్రానమికల్ మూమెంట్స్ మీద, సన్ మూమెంట్స్, మూన్ మూమెంట్స్, ఈ మూమెంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే తనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం అండి. సో ఆ ఎడ్యుకేషన్ని హిందూ స్కాలర్స్ కోసం, ఆస్ట్రానమికల్ కోసం చాలా మనకు భారతదేశంలో చాలా అబ్జర్వేటరీస్ అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ ఒక మందిర్ కూడా ఉంది జంతర్ మంతర్లో. జై శ్రీరామ్. సో మన జంతర్ మంతర్కి వచ్చి ఏంటన్నా దేవాలయం చూపిస్తున్నామంటే, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవైతే నేను అవలేలంగా చూపించాలి. మన జంతర్ మంతర్ అంటే ఎన్నో యంత్రాలు కలిగిన అబ్జర్వేటరీ. సో చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది ఇది. సో అదంతా మనకి వేదిక టైం అనేది చక్కగా చూపిస్తుంది అది. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఉన్న చూపిస్తాం గ్లోబ్స్. ఇదిగో ప్లానటరీ మూమెంట్స్, ఇవి ఎర్త్, సన్, మార్స్, ప్లూటో, ఇవన్నీ మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఆస్ట్రానమికల్ మూమెంట్స్ ఆఫ్ ది ప్లానెట్స్. ఇది కూడా మనకి రాసులు. సో ఈ జంతర్ మంతర్లో నేను ఎన్నో జంతర్ మంతర్లకు వెళ్ళాను, కానీ ఇదైతే ఎక్కడ చూడలేదు. ఇది చాలా బాగుంది. మెర్కురీ, వీనస్, శుక్ర, శాటర్న్, శని. సో ఇట్స్ ఆల్ అబౌట్ జంతర్ మంతర్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లానటరీ మూమెంట్స్, మోర్ ఇంటూ అబ్జర్వేషన్స్. భూచక్ర, సౌర పరివార్. సో డెఫినెట్గా నేను ఎక్కడ ఉన్నా ఇలాంటి వీటికి వెళ్తాను, ఎందుకంటే ఇది మనకి 5:30 క్లోజ్ అయిపోతుంది. అది కూడా చూసుకోవాలి, మేము టైం కూడా చూసుకోవాలి. చెప్తాను మరి, నేను కాలు అయితే బొబ్బర్లు పుండే అయిపోయి కాయలు కాసి చీము నెత్తులు అన్నీ వచ్చేస్తున్నాయి. బా
శివయ్య నాకేంటి కష్టం. శివయ్యకి నేనంటే ఇష్టమో తెలియదు, కష్టమో తెలియదు. అప్పుడప్పుడు బాగానే సహకరిస్తాడు, మళ్ళీ తర్వాత ఏటో. అంత అద్భుతం. బ్యూటిఫుల్ అండి, చాలా అంటే చాలా నచ్చింది నాకు. చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. నేను చాలా జంతర్ మంతర్లకు వెళ్ళాను. ఇది 3వ జంతర్ మంతర్ అనుకుంటాను. మధురాలో మిస్ అయ్యాను, వారణాసి కూడా వెళ్ళాను, కానీ వారణాసిలో మరి ఎక్కడ ఉందో అది తెలియలేదు. ఇన్క్రెడిబుల్. వారణాసిలో మరి అది ఎక్కడ ఉందో తెలియలేదు. ఉజ్జయిన్ అనేది మొత్తం కూడా, ఉజ్జయిన్లో మనకి చాలా మందిరాలు అయితే ఉన్నాయండి. ఇది కూడా ఒక టెంపుల్ సిటీ. చాలామంది ఇష్టపడి ఎందుకు వస్తారంటే, భక్తులు ఎవరికైనా భోపాల్లో నాకు పెద్ద మందిరాలు కనిపించలేదు, కానీ దాని తర్వాత మనకి ఎక్కడైతే బాగా ఎక్కువగా కనిపించే ట్రాన్సిస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంట. బ్యూటిఫుల్. ఇది మనకి చాలా దగ్గర నేను చెప్పుకొచ్చింది డైలర్. ఇది కూడా మాకు టైంని మనకున్న సన్ మూమెంట్ బట్టి మనకి ఖచ్చితంగా టైం అనేది తెలియజేస్తుంది. బ్యూటిఫుల్. మాకు ఢిల్లీలో అయితే 13 ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. సో మరి ఇక్కడైతే మనకి దాదాపు 11 దాకా ఉన్నాయి ఇక్కడ. దియాంగిష యంత్ర చెప్పాను కదా, ఎన్నో యంత్రాలు కలిగిన జంత్ర మంత్రే. రామ యంత్రం, జయప్రకాష్ యంత్రం. బ్యూటిఫుల్. ఎండ విపరీతం ఉంది. డెఫినెట్లీ చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇట్లకి వస్తే వాళ్ళకి సైంటిస్టులు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఆస్ట్రానామికల్ మూమెంట్స్ నాలెడ్జ్ అనేది చిన్నపిల్లలకి చాలా అవసరం. భావితరమైన విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని ఎందుకని వేదశాల అని కూడా పిలుస్తారు, ఊరినే కాదు. నదీ వలై యంత్ర. అక్కడ ఉంది మనకి నదీ వలై యంత్ర. ఇదంతా మనకు సండేలు. మనకి ఇక్కడ ఏవో కోడ్స్ ఉన్నాయి. మనకంత అవగాహన లేదు, కానీ డిఫరెంట్ న్యూమరికల్ కోడ్స్, డిజిట్స్. ఇక్కడ ఒక యంత్రం ఉంది. సో టికెట్ అనేది 10 రూపీస్ టికెట్ అండి. ఫోటోగ్రఫీకి సపరేట్ ఛార్జ్ అన్నారు, కానీ నాకేం ఛార్జ్ చేయలేదు. జ్ఞామోన్ యంత్ర. సో ఫైనల్ యంత్రం అక్కడ ఒకటి ఉంది, అది చూసేసి జంతర్ మంత్రం అనేది క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దేవాలయంలోకి వెళ్దాం. సాయంత్రం హారతి ఉంది,
6:05 ఖచ్చితంగా నేను వెళ్తాను. ఇది గ్లోబ్ అండి. బ్యూటిఫుల్. అది మహారాజా జయసింగ్ గారి స్టాచ్యూ. అది అదే అదే అనుకున్నాను, అదే మహారాజా జయసింగ్ గారి అని. ఇప్పుడు ఎన్ని జంతర్ మంతర్లో కూడా మహారాజా జయసింగ్ గారిది ఎక్కడా లేదు. ఇక్కడే చక్కగా నిర్మించడం జరిగింది. బాగుంది, బ్యూటిఫుల్. బాగుంది, వాతావరణం కూడా చాలా బాగుంది. చాలా చిన్నదైనప్పటికి కూడా మందిర్ని నిర్మించడం చేశారు. మనకి జై శ్రీరామ్ మందిరం ఉంది, మీ జయసింగ్ గారి బొమ్మ ఉంది. అంతా కూడా బాగుంది, చాలా ప్రశాంతమైన వాతావరణం. సో జంతర్ మంతర్లో మనకి ఫిక్స్డ్ ఎలిమెంట్స్, ఆస్ట్రానమికల్ ఎలిమెంట్స్ ఎక్కువ లేనప్పుడు కూడా చాలా రేర్ యంత్రాలు అయితే నేను చూడడం అయితే జరిగింది. చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ఈ చక్కని వేదశాల దగ్గరికి అయితే వచ్చి చక్కగా మీరైతే వీక్షించండి. సో చిన్నపిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ జంతర్ మంతర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ ఉజ్జయిన్ జంతర్ మంతర్. సో ఇక్కడ నుండి నేను ఇస్కాన్ మందిర్కి అయితే వెళ్తున్నాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జంతర్ మంతర్ ఉజ్జయిన్ అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఇన్ ఇస్కాన్ అండి. బాయ్. హర హర.